అలయన్స్ క్లబ్ చేపట్టే ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాలకు తన వంతుగా ఉచితంగా మొక్కలు అందిస్తానని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవి సత్యనారాయణ అన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు, శ్రీనివాస్ చేయుత సంస్థ అధ్యక్షులు రవికుమార్, స్వర్ణభూమి డెవలపర్ కెల్లా ఉమామహేశ్వరరావులు ముఖ్య అతిథిగాను, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవి సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, వైస్ గవర్నర్లు ఎన్ఎంవి మాధవరావు, స్వామినాయుడు, డిసిఎస్ రవికుమార్, పాస్ట్ గవర్నర్లు వనము శ్రీనివాస్, ముని రెడ్డి, పెంకే గోవిందరాజులు, రీజనల్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్మన్ శ్రీదేవి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లచే ప్రమాణ స్వీకారం చేయించగా రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి, ప్రమీల, దీపికలకు గవర్నర్ కేవీవి సత్యనారాయణలు వారికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరినీ లక్ష్మీ నాగేంద్ర సాల్వతో సత్కరించి మొక్కను మరియు చిరుకానుకను అందించారు. అదేవిధంగా వారి తల్లి హేమలత జన్మదినం సందర్భంగా అతిథుల చేతుల మీదుగా జన్మదిన కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ ఆదరణ లేని 5 మంది వృద్ధ మహిళలకు హేమలత చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చదువుకు అండగా నిలుస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థినికి అండగా 10,000 రూపాయల బ్యాగ్, పుస్తకాలు అందించడం జరిగింది. రెయిన్బో చిల్డ్రన్ హోంలో చిన్నారులకు స్నాక్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపుర సుందరి, చంద్రిక, స్వాతి, సతీష్, వనము ఉపేంద్ర, ఎన్ శ్రీనివాస్, రామారావు, ఉమాదేవి, వేణుమాధవి, కళ్యాణ్, ఈశ్వర్, ప్రసాద్, కుమారి, కీర్తి, దుర్గాప్రసాద్, గోపాలకృష్ణ, పద్మ, హాసిని, సింధు, నాగవందన, స్వరూప్ పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్లబ్కి అధ్యక్షులుగా రావతి, అలాగే సెక్రటరీగా అలాగే ప్రమీల, ట్రెజరర్గా అలాగే దీపిక, ఈ ముగ్గురితోటి అలాగే వాళ్ళ యొక్క టీంతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలలో కూడా అలయన్స్ క్లబ్లు విస్తరించాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే సేవే మార్గంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ సేవని అలవాటుగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాగేంద్ర వారి అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా ఆవిడకు కూడా మా అందరి తరఫున దీవెనలు. ఆ ఆస్తులకు వారసులు ఎలా మన పిల్లలు ఉంటారో, ఈ సేవా కార్యక్రమాలకు కూడా, ఈ సేవా సంస్థల్లో కూడా మన వారసులు కూడా రావాలని చెప్పి వారికి విద్యాబుద్ధులు, మంచి మంచి సేవా గుణాలు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ రోజు రెయిన్బో క్లబ్ వారు ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఒక సంవత్సరం టెన్యూర్ అండి. ఈ సంవత్సర కాలంలో ట్రీ ప్లాంటేషన్స్, యోగా కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే స్కూల్ స్టూడెంట్స్ కి వారికి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక నుంచి ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల నుంచి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సృజనాత్మకత వారిలో మనసుల్లో రావాలని చెప్పి ఈ రోజు సమాజంలో చాలా, ఈ రోజు చదువు తప్పితే వేరే వారికి ఏమీ కూడా విద్యాబుద్ధులు ఏమీ నేర్పించడం లేదు. విద్య తప్పితే వేరే ఇంకేమీ లేదనమాట అండి. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులే నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వీరందరినీ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సేవా సంస్థ నిర్మించబడింది అని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్టాలేషన్ ఫంక్షన్ లో భాగంగా ఈ రోజున ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్, సెక్రటరీ అలాగే ట్రెజరర్కి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సామాజిక సేవా కార్యక్రమాలని కింది స్థాయికి, గ్రామ లెవెల్లోకి తీసుకెళ్లి విద్యార్థుల్లో ఉన్న ఏదైతే వారి యొక్క పిల్లలు ఎడ్యుకేషనే కాకుండా వారి యొక్క మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఏ విధంగా మెరగాలనే అనేక ట్రైనింగ్ కార్యక్రమాలతో వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకోవడం. అదేవిధంగా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన నాగేంద్ర గారు కొనసాగింపుగా దీంట్లో మరి రెయిన్బో క్లబ్ ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క సేవా కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యనారాయణ గారికి, అలాగే చప్పుడు వెంకటేశ్వర గారికి, ముని విగ్రహాద్ గారికి, అలాగే మా వనుము శ్రీనివాస్ గారికి, ఇలా అనేక మంది సేవామూర్తులు అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ క్లబ్ ని ఆశీర్వదించడానికి
ఇచ్చేశారు. వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విశ్లేషణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నాగేంద్ర గారికి ప్రత్యేక అభినందనలు. ఈ యొక్క కొత్త టీం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఉత్సాహంగా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేశారు. ఈ సంవత్సరం కూడా మంచి సర్వీస్ చేస్తూ ఇంటర్నేషనల్లోనే మంచి పేరు వచ్చేలాగా మరి ఈ యొక్క రెయిన్బో క్లబ్ కృషి చేస్తూ సొసైటీ అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వారికి మా యొక్క అందరి తరపున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తామండి. ఈరోజు ఈ అలయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాల్లో భాగస్థులైనందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈ అలయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరి క్షేత్రస్థాయికి చేరాలని చెప్పేసి ఆశిస్తూ ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో వారిని అభినందిస్తూ వారి యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను అలయన్స్ క్లబ్ వైస్ ఇన్స్టిట్యూట్ గవర్నర్ 1 మాధవరావు నా పేరు. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన రెయిన్బో క్లబ్ కాకినాడ వారికి ఈస్ట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ రోజు నాగేంద్ర గారు మాతృమూర్తి అయిన వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలయన్స్ క్లబ్ రాజమండ్రి, అలయన్స్ క్లబ్ రెయిన్బో క్లబ్ కాకినాడ ఈ రోజు ఇన్స్టాలేషన్ చేసిన వారికి పిఎస్సి టీమ్ కి నా ప్రత్యేక అభినందనలు. ఈ రెయిన్బో క్లబ్ కాకినాడ వారు చాలా సేవలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఇటువంటి సేవలు మరిన్ని సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.